హలో బ్రదరు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, నచ్చితే షేర్ మాత్రం మర్చిపోకుండా చేయండి. లైక్ కంపల్సరీ కొట్టండి. మీ ఒక్క లైక్ వల్ల కొంతమందికి షేర్ అవ్వచ్చు వీడియో. సో ప్లీజ్ లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి. ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడబోయేది బిఎస్వై భయ్యా సన్నీ యాదవ్కి మళ్ళీ మన నా అన్వేషణ భయ్యాకి మధ్య జరుగుతున్న గొడవ గురించి. భయ్యా ఒక్క క్లారిటీ ఇచ్చేస్తాను. ఇక్కడ నేను ఎవరికో ఒకరికి సపోర్ట్ మాత్రం చేసుకొని మాట్లాడను, కానీ కంపల్సరీ ఎవరిదో ఒకటి తప్పు ఉండే ఉంటుంది. ఈ విషయంలో ఎక్స్పెషల్లీ నాకు తెలిసి ఇద్దరిది తప్పు ఉందనిపిస్తుంది. విషయంలోకి వస్తే మన నా అన్వేషణ భయ్య ఈయన బైక్ రైడింగ్, ఇంటర్నేషనల్ బైక్ రైడింగ్ అంటే వేరే దేశాలకు పోయి కూడా ఈయన ఇక్కడుండే బైక్తో రైడ్ చేసే విషయం. ఈయనేమన్నాడు, నేను బైక్ నడుపుకుంటానే అన్ని దేశాలు తిరిగేసినాను అన్నాడు. ఫస్ట్ తప్పు. అక్కడ నడుపుకుంటా అన్ని దేశాలు తిరగలే. ఈయన బైక్ షిప్పింగ్ చేసుకొని ఈయన ఫ్లైట్లో పోయి అక్కడ బైక్ వచ్చినాక అక్కడ బైక్ తీసుకొని రైడ్ చేసినాడు. ఈయన బైక్ నడుపుకుంటూ సముద్రం లోపల కూడా బైక్ నడుపుకుంటూ పోయినాడు, లేదు కదా. అది ఈ విషయము నా అన్వేషణ భయ్య వచ్చేసి ఒక సెటైరికల్ వే, కామికల్ వేగా ఒక షార్ట్ తీసుకుంటున్నాడు. నాకు దాంట్లో తప్పేం లేదనిపించింది. కరెక్టే కదా, ఈయన బైక్ నడుపుకుంటా ఏం పోలేదు కదా, సముద్రాలు దాటుకుంటా. సముద్రం లోపల కూడా బైక్ నడుపుకుంటూ పోలేదు కదా. అది నాకు తెలిసి ఈ విషయంలో తప్పు వచ్చేసి భయ్యా సన్నీ యాదవ్. క్లారిటీ. ఇంకా ఈ విషయంలో భయ్యా సన్నీ యాదవ్ రియాక్ట్ అయిన స్టైల్ కూడా నాకు నచ్చలేదు. లంజా కొడక అది ఇది అని తిట్టేది చీప్ పర్సన్. నువ్వు ఇన్ని 40 lakhs సబ్స్క్రైబర్ పెట్టుకోండి, నువ్వు ఈ మరి తిట్టేది ఎవరికి నచ్చదో. ఒక చీప్ బిహేవియర్ అనిపించింది నాకైతే. ఓకే, మళ్ళీ నువ్వు దీనికి రీజన్ నాకు ఎప్పుడో తిట్టినాడు, 2 years 3 years బ్యాక్ తిట్టినాడు, నన్ను లంజా కొడుకు అనేసి తిట్టినాడు అనేది అది కారణమే కాదు. అప్పుడే తిట్టేసి ఉండాలి నువ్వు. ఆ రోజు తిట్టినప్పుడే ఇమ్మీడియట్గా తిట్టేసి ఉండాలి, ఇమ్మీడియట్గా వీడియో తీసి పెట్టేసి ఉండాలి. అప్పుడు దానికి ఇప్పుడు చేసి పెట్టినది అది నిండా తప్పు భయ్యా. ఇంకా ఈ మ్యాటర్ పక్కన పెడితే నా అన్వేషణ భయ్యా బెట్టింగ్ యాప్స్ నిలిపేయమంటా అన్నాడు నిన్నే. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు నీకు 40 lakhs సబ్స్క్రైబర్స్ ఉండరు. ఆ 40 lakhs సబ్స్క్రైబర్లో మినిమం 1 lakh సబ్స్క్రైబర్ అయినా నీ బెట్టింగ్ యాప్స్ వల్ల లాస్ అయ్యి అవన్నీ చేసుకుంటే, సూసైడ్స్ చేసుకుంటే నీకు బ్యాడ్ నేమా, నీ ఛానల్కి బ్యాడ్ నేమ్ కదా? చెప్పు. నీకు బ్యాడ్ నేము, నీ ఛానల్కి బ్యాడ్ నేము, నీ కెరియర్ అందుకే డౌన్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. వ్యూస్ రావటం లేదు, ఛానల్కి రీచ్ లేకుండా పోయింది కదా. బెట్టింగ్ యాప్స్ ఫస్ట్ నిలిపోయింది. బెట్టింగ్ యాప్స్ ఎవరు ఇప్పుడు నువ్వు పెట్టినా ఎవరు చూసేవారు లేదు కదా. అది మెయిన్. యూత్ చెడిపోతుంది బెట్టింగ్ యాప్స్ వల్ల. నా అన్వేషణ పోయి కూడా నీకు అదే చెప్దామనేసి చూస్తున్నాడు. నువ్వు వింటావో లేదో అది సెకండరీ. ఇది మెయిన్. బెట్టింగ్ యాప్స్ నిలిపేసేదే మంచిది. దాన్ని మాత్రం నిలుపుకుని అనేసి కూర్చోండవు కదా నువ్వు. ఇక్కడ కూడా మీదే తప్పు అనిపిస్తుంది భయ్యా. ఇంకా బ్రదరు, నా అన్వేషణ బ్రదరు, నువ్వు చెప్పే విధానం కూడా బాగలేదు. నేను ఒక షార్ట్ చూసినాను, ఇది మీ అమ్మని అక్కడ పండు పెట్టు ఇక్కడ. తప్పు భయ్యా. ఎవరైనా అమ్మే, వాళ్ళ అమ్మ కూడా నీకు అమ్మ లాంటిదే. ప్లీజ్ ఆ మాటలు మాట్లాడద్దు.
నువ్వు కూడా చీప్ అయిపోతావు, నీ సబ్స్క్రైబర్ కూడా ఇట్టోళ్ళే అనే పేరు వస్తుంది మాకు కూడా. ప్లీజ్ అది వదిలే. నెక్స్ట్ ఈ బయాస్ అన్ని యాదవ్ అన్న బ్రదరు, నువ్వు చేస్తాండే ఇంకొక తప్పేమంటే, ఈ ఇంటర్వ్యూలో నువ్వు మంచోడు అని చెప్పుకునేదానికి ఇంటర్వ్యూలో ఒక ఆయన ఉండాడు, టిక్ టాక్ నుంచి బాగా చూస్తున్నాను ఆయన, వేదాంత్ జాక్సన్ అనేసి. ఆయనతో పోయి ఇంటర్వ్యూ చేసినావు నేను మంచోడు అని చెప్పుకునేదానికి. అది ఆ ఇంటర్వ్యూలో నాకు తెలిసి ఒక ఇది అనేదే లేదు. ఆ ఇంటర్వ్యూలో నాకు తెలిసి ఒక వన్ సైడెడ్ అయిపోయింది ఆ ఇంటర్వ్యూ చెప్పాలంటే. వేదాంత్ జాక్సన్ ఆయనకి నాన్ వెషన్ అంటే బ్రదర్ అంటే అవ్వదు, నీకే అవ్వదు. ఇద్దరు సేరుకొని ఒక ఇంటర్వ్యూ చేసినారు ఆయన్ని నెగిటివ్ చేసేదానికి అనిపించింది నాకు. ఇంకొకటి భయా వేదాంత్ జాక్సన్ భయా, నీకు ఒకటే చెప్తాను, వీళ్ళిద్దరు గొడవలు నువ్వు దూరి వాళ్ళ గుద్దుల్లో ఏలు పెట్టి వాసం చూడాలనుకోవద్దు భయా. నీ పనే ఒక సెలబ్రిటీలతో వీడియో చేయాలని, సెలబ్రిటీలతో వీడియోస్ ఇంటర్వ్యూస్ చేయాలనుకుంటావు, చెయ్యి, వ్యూస్ తెప్పించుకో. వీళ్ళిద్దరి మధ్య గొడవతో వ్యూస్ తెప్పించుకోవాలని మాత్రం చూడొద్దు. అది వన్ సైడెడ్గా ఇద్దరు ఆయనంటే ఇద్దరికి అవ్వదు, ఇద్దరు కూర్చొని ఆయన్ని నెగిటివ్ చేయాలని చూస్తూ ఉంటారు. సో వద్దు భయ్యా, ఇంకా నీ గురించి మాట్లాడి వేస్ట్గా నువ్వు వదిలే. సో భయ్యా సన్నీ యాదవ్ బ్రదర్, నువ్వు ఆ వీడియో ఆ ఇంటర్వ్యూలోనే నాన్ వెషన్ రికార్డింగు మిస్డ్ కాల్ ఇచ్చిండరు. నువ్వు ఒక్కసారి లిఫ్ట్ చేస్తుంటే ఆయన మనసులో ఏముండదో నీకు అర్థమవుతావు. నువ్వు లిఫ్ట్ చేయకుండా రిప్లై చేయకుండా ఉంటే నీకెట్టా అట్లా అర్థమవుతుంది. ఇక్కడ కూడా నీదే తప్పు కదా. ఆయన నీకేమో లైవ్ కూడా జాయిన్ అవ్వమనేసి అక్కడ లైవ్లో కూర్చొని మాట్లాడుకున్నా కూడా మీకు సార్ట్అవుట్ అయిపోతాను ప్రాబ్లం. అది కూడా నీదే తప్పు అనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ తప్పులు జాస్తి ఉండేది నీ పక్కే భయ్యా, బేసన్ ఏదో భయ్యా, ఈఎస్వై. ఆయన పక్క ఉంది చెడ్డ మాటలు మాట్లాడేది. అది నువ్వు కూడా మాట్లాడినావు, ఆయన మాట్లాడినాడు, అయిపోయింది. ఇంకా నువ్వే డైరెక్ట్గా పోయి కాల్ చేసినా మాట్లాడి సార్ట్అవుట్ చేసుకునే భయ్యా, అంతే. నీ మిస్టేక్స్ ఉండకూడదు, ఆయన మిస్టేక్స్ ఉండకూడదు. ఇద్దరు కలిసి గట్టిగా ట్రావెలింగ్ మోటో వ్లాగింగ్ చేసుకొని వేరే లెవెల్లో ఉండాలని కోరుకుంటున్నాను. అట కాదు నిన్ను కూడా గెలికేస్తామంటే గెలకండి. తలకు నూనె పెట్టుకుండాడు, సైడ్కి దూక్కుండాడు అనేసి మంచోడు అనేసి మాత్రం అనుకోవద్దండి. కోసి కారం పెడతాను, ఏం కోసి కింద కోసి. థ్యాంక్ యూ, బాయ్. మరింత వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రెండింగ్ బ్రదర్. సబ్స్క్రైబ్, లైక్ మాత్రం మర్చిపోకుండా కొట్టండి. షేర్, మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. ఇంకా ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో వస్తాననేసి ప్రామిస్ చేస్తాను. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.